హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఫ్యామిలీతో కలిసి నేను ఒక వీకెండ్ ఇలా ప్లాన్ చేశాననమాట. బయటికి ఔటింగ్ వెళ్ళాలని చెప్పేసేసి. అందుకని చెప్పేసి నేనైతే ప్రసాద్ ఐమాక్స్‌కి అయితే వచ్చేసాననమాట. ఈ ఐమాక్స్‌లలో ఏంటంటే గేమ్స్ ఆడొచ్చు, మూవీస్ కానీ, నెక్స్ట్ షాపింగ్ ఏ టు జెడ్ మనకిక్కడ అవైలబుల్‌లో ఉంటది. ఇది నాకు బెస్ట్ అనిపించింది. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని నేనైతే అటు ఇటు తిరగలేకుండా ఒకే చోట మనకి కంఫర్టబుల్‌గా ఉంటది కాబట్టి నేనైతే ఇక్కడికొచ్చాను. మా పాప ఇంకా వెళ్ళంగానే గేమ్స్ చూడంగానే ఇంకా రాగట్లేదనమాట. రన్ చేసి ఇంకా చిన్నోడిని కూడా తమ్ముడు రా వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి చేయి పట్టుకొని చూడండి ఇలా క్యూట్గా వెళ్తున్నారు ఇద్దరు కూడాను. మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూడంగానే. అరే మనం ఇంత కష్టపడుతుంది వీళ్ళ కోసమే కదా అన్నంత మనకైతే ఉంటుంది కదా. ఫస్ట్ ఇంకైతే కార్డు తీసేసుకొని మనీ పే చేసేసి నేను వాళ్ళకి ఎక్కడైతే హార్ట్స్ ఏదైతే ఉందో ఫ్రంట్ బ్యాక్ ఇట్లా జస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అది చిన్నోడు అది ఎక్కగానే అది అది స్టార్ట్ అవ్వగానే కింద పడిపోతానేమో అన్న భయంతో ఏడవడం స్టార్ట్ చేశాడు. వద్దు నేను దిగేస్తా అన్నట్టుగా. అయితే మమ్మీ అంటుందన్నమాట అదేం కాదు నాన్న అదేం కాదు అని చెప్పేసి. తర్వాత వెళ్ళే కొద్దిగా తనకి అలవాటు అయిపోయింది. ఇంకా కూల్ అయిపోయాడు. అక్కడి నుంచి ఇంకా అన్నీ తనంతకు తనే ఇష్టంగా గేమ్స్ అయితే అన్నీ ఆడాడనమాట. మీరు కూడా మాతో పాటు చూసేసేయండి. ఇక్కడ ట్రైన్ ఎక్కగానే మళ్ళీ ఏడుస్తాడేమో అనుకున్నా చిన్నోడు, బట్ ఏడవలేదన్నమాట. మంచిగా ఎంజాయ్ చేశాడు. 2 రౌండ్స్ హ్యాపీగా తన అక్కతోటి మంచిగా వెళ్ళాడు. ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లలో ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లలో గేమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో అయితే అయిపోయింది. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వచ్చాను. సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే చిన్నపిల్లలకి మరి నెక్స్ట్ కూడా మన పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది అనమాట గేమ్స్. అంటే వాళ్ళకి సూటబుల్ అయ్యే గేమ్స్ మాత్రమే నేను ఆడిచ్చాను. రిమైండింగ్వి నేను ఆడించలేదు. అలానే నేను అన్నీ చూపించలేకపోయాను మీకు. ఎందుకంటే నేను వీళ్ళని చూసుకుంటూ వీడియో తీసుకుంటూ కొంచెం నాకు కష్టం అనిపించింది. అందుకని చెప్పేసి నేను కొన్ని వీడియోసే తీసాను అనమాట. వాళ్ళు ఏవేవైతే ఆడుతున్నారో అవి మాత్రమే నేను తీశాను. ఇక్కడైతే మా చిన్నోడికైతే ఈ గేమ్ చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. అక్కడ ఉన్న అన్నిటిలో కంటే ఈ గేమ్ అయితే 2 టైమ్స్ ఆడాడనమాట. బౌలింగ్ అనే గేమ్ ఐడియా ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా ఆడతారు కానీ బట్ చిన్నపిల్లల కోసం సపరేట్గా అయితే వీళ్ళు చేసి పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇట్లా బాల్ వేస్తే మనకి అవన్నీ చూపిస్తుంది అనమాట స్క్రీన్లో కూడా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా. అయితే చిన్నోడు అది వేయడం, బాల్ వేయడము, మళ్ళీ బాల్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నాడు అనమాట.
ఇక్కడైతే మా నాన్న కూడా ఈ గేమ్ అయితే ఆడారు. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది అండ్ నచ్చిందనమాట తనకు కూడాను. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేశారు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా చెప్పాలంటే. మనం ఇంత చేస్తున్నది కూడా వాళ్ళ కోసమే కదా అనిపించింది. ఇక్కడైతే మా హస్బెండ్ చూపిస్తున్నారనమాట పిల్లలకి. ఇది ఇలా ఆడాలి, అలా ఆడాలి అని చెప్తున్నారనమాట. వాళ్ళకి కూడా తెలీదు కదా! కొన్ని కొన్ని నేర్పిస్తున్నాడు వాళ్ళకి కూడా. నిజంగా చెప్పాలంటే మేమందరం ఎంజాయ్ చేశాము ఆ రోజైతే. పిల్లల్ని చూస్తూ వాళ్ళు అంత హ్యాపీగా గేమ్స్ ఆడుతుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు మా హస్బెండ్‌కైతే. ఇక్కడైతే ఇంక అందరం అలసిపోయాము. సరే ఇంకా ఇంటికెళ్ళిపోదాం అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఐస్ క్రీమ్ తినేసి అందరం కొన్ని ఫొటోస్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము రిటర్న్ అయితే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.